అట 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 నువ్వు లేవు నేను లేదు. ప్రశాంత్ రెడ్డి ఉన్నాడా మీటింగ్ లో? ఉన్నాడా? చెప్పనీకేంది అలా బాబు ఎట్లా డాక్యుమెంట్ చదువుకోరు. 70,000 పుస్తకాలు చదివినోడు 7 పారాగ్రాఫులు చదవడానే. 70,000 పుస్తకాలు చదివినోడు ప్రశాంత్ రెడ్డి మీ బాబు చదవకుండా సంతకం పెట్టిడా? బాబు వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్టు, రైతులు ఏం పంటలు వేయాలా ఆ రాష్ట్రంలో అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలా, మేము నిర్ణయించము. ఇప్పటికి కూడా మేము కొనమని ఎక్కడ కూడా లేదు. బాయిల్డ్ రైస్ మాత్రమే ఆ రాష్ట్రాలు ఎక్కడ వినియోగం ఉంటుండేనో ఆ రాష్ట్రాలు వండించుకుంటున్నాయి. మీరు మార్చుకోండి బాయిల్డ్ రైస్, మేము ఇయ్యము అని రాసిచ్చేసారు. నువ్వు ఎందుకు రాసిచ్చినావు? నువ్వు పోయినసారి అంతకుముందు సంవత్సరాలు మేము 40 లక్షల టన్నులే కొంటామని ఎఫ్సిఐ అన్నాక సార్ పెంచుకోండి అంటే 50కి పెంచింది, పెంచుకోండి అంటే 60కి పెంచింది. అట్లా 2016-17లో 35 లక్షల మెట్రిక్ టన్నులు కొన్న ఎఫ్సిఐ 2020-21లో 94 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది. 300% గ్రోత్ తెలంగాణకి వెళ్ళి కొనుడు. ఏ రాష్ట్రానికి చేయలేదు కేంద్రం అంతా. మరి నువ్వు ఎందుకు అడుక్కోలేదా? నువ్వు రైతులకు ఏమేయాలో చెప్తాను, చెప్పకపోయా. ఏం ప్రిపరేషన్ ఉన్నది? పోయిన సంవత్సరం అంతకుముందు రెండు సీజన్స్ 27 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా బియ్యం అప్పచెప్పాలి ఇంకా ఎఫ్సిఐ. తమ్ముడు ఇదంతా కన్ఫ్యూజన్ ఏం కాదు, మొత్తం బ్లాక్ మార్కెట్ ఇరికిపోయింది. ఎఫ్సిఐ వచ్చి స్టాక్ చెకింగ్ చేస్తే అనేక చోట్లల్లా అవకతవకలు ఉన్నాయి, వాటి లేవు. పాతగాళ్ళు మస్తు మాడతారా, గవర్నమెంట్ టైం లేదా, ఊగా రోడ్డు మీద పోయేటోడు మస్తు మరుగుతాయి. ఏడుందా కాంగ్రెస్ జిల్లాలో నాయకుడు పేరు చెప్పా? రేవంత్ రెడ్డి. ఎవరే రేవంత్ రెడ్డికి ఏం తెలుసా వ్యవసాయం? అదే ఆయన ఎట్లుంటది అంటే, ఆయన మోడీ ఫోన్ చేసినట్ట రాత్రి 2 గంటలకి కేసీఆర్కి. మోడీ ఫోన్ చేస్తే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తెలిసిన అది. ఇలా ఈ రేవంత్ రెడ్డి అంటే ఎసుంటోళ్ళు అంటే ఇల్లు ఎప్పుడు పొద్దున్న లేస్తే ఏ భూమి, ఏ ల్యాండ్, ఏం లిటిగేషను, ఈ బుర్రలంతా లిటిగేటెడ్ బుర్రలు అయ్యి, సీదా సాదా ఆలోచన ఉండదు. ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలా, ఎవరి ఇంట్లోకి అదేంది డ్రోన్ జొరగొట్టాలా, కిటికీలకి ఎవడి బ్యాగ్ ఓన్ ఇంటికి మొయ్యాలి, గీలు లేలానే ఏ గాలి ఉరుతా ఉంటారు, మస్తు ఉరుతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.